నమస్కారం. ఎప్పుడూ ఒకటే పరుగు, దేనికోసమో ఆరాటం. ఆధునిక ప్రపంచంలో ఇది మనందరికీ అలవాటైపోయింది కదా. ప్రతిరోజూ ఒక తెలియని అలసట మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన జీవితాలను ఎప్పుడూ మన గుప్పిట్లోనే ఉంచుకోవాలనే తపనతో మనం తీవ్రంగా అలసిపోతూ ఉంటాం. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అంతా మనమనుకున్నట్టుగానే జరగాలనే ఆరాటం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా కృంగదీస్తుంది. అందుకే ఈనాటి మన విశ్లేషణలో బైబిల్ బోధనల ఆధారంగా శరణాగతి అనే ఒక అద్భుతమైన భావన గురించి, అలాగే భారాన్ని దేవునికి వదిలేయడం ద్వారా నిజమైన శాంతిని ఎలా సొంతం చేసుకోవచ్చో లోతుగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఆలోచిద్దాం. ఒకవేళ మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ గొప్ప మార్పు, ఆ అసలైన విజయం మనం పట్టుకొని వేలాడుతున్న వాటిని వదిలేసినప్పుడే సాధ్యమైతే? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. మనం ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చెయ్యాలని ప్రయత్నిస్తాం. ఉద్యోగం, కుటుంబం, భవిష్యత్తు, ఇలా ప్రతీదీ మనం గీసిన గీతలోనే నడవాలనుకుంటాం. ఈ అతిగా నియంత్రించాలనే ఆలోచనే ఒత్తిడికి అసలు కారణం. కాని ఇక్కడే మనం అర్థం చేసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం దాగి ఉంది. మొదటి భాగం, నియంత్రణ అనే భ్రమ. ఈ ప్రపంచం మనకు ఎప్పుడూ ఒకటే నేర్పుతుంది కదా. జీవితం నీ చేతుల్లోనే ఉంది, దాన్ని గట్టిగా పట్టుకో, ఏదీ వదులుకోవద్దు అని. కాని నిజానికి అలా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించే కొద్దీ అభద్రతాభావం, భయం మరింత పెరిగిపోతాయి. రేపటి గురించి భయపడుతూ ఈ రోజులో ఉన్న ప్రశాంతతను పూర్తిగా కోల్పోతున్నాం. అందుకే ఈ నియంత్రణ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. సాధారణంగా నమ్మేదానికి పూర్తిగా విరుద్ధమైన ఒక లోతైన సత్యమేమిటంటే, మనం నియంత్రణను వదిలేసినప్పుడే నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఇదొక గొప్ప వైరుధ్యంలా అనిపించొచ్చు. మనకు బరువుగా అనిపించే ఆ నియంత్రణను దేవుని పాదాల వద్ద వదిలేసినప్పుడే మనకు అసలైన స్పష్టత వస్తుంది. ఒక బిగుతుగా ఉన్న తాడును వదిలేసినప్పుడు ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుందో, మన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని శాసించాలని పట్టుదల వదిలేసినప్పుడు మనసుకు అంతటి గొప్ప స్వేచ్ఛ లభిస్తుంది. ఇక రెండవ భాగానికి వస్తే, శరణాగతి అంటే బలహీనత కాదు. శరణాగతి అనగానే చాలామంది ఓడిపోవడం అనుకుంటారు. అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఇక ఏమీ చేయలేక చేతులెత్తేయడమే శరణాగతి అని పొరబడుతుంటారు. కాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన కోణాన్ని మార్చుకోవాలి. నియంత్రణను వదిలిపెట్టడమనేది ఎట్టి పరిస్థితిలోనూ ఓటమి కాదు. ప్రపంచం దృష్టిలో చూస్తే శరణాగతి అంటే పోరాడలేక వదులుకోవడం లేదా చేతగానితనం. కాని బైబిల్ దృష్టికోణం పూర్తిగా భిన్నమైనది. బైబిల్ ప్రకారం శరణాగతి అంటే ప్రగాఢమైన విశ్వాసం. మనకంటే ఉన్నతమైన ఒక శక్తి, దేవుడు మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాదని నమ్మడం. మన అహాన్ని పక్కన పెట్టి దేవునిపై ఆధారపడటం అనేది ఒక సాహసోపేతమైన చర్య. అది ఏమాత్రం బలహీనత కాదు, అది అంతిమమైన బలం. ఈ సత్యాన్ని బైబిల్లోని సామెతలు 3:5-6 వచనం ఎంత స్పష్టంగా చెబుతుందో గమనిద్దాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికయుంచుము. మన మానవ మేధస్సుకు ఒక పరిమితి ఉంటుంది కదా. కేవలం మన కంటికి కనిపించేదాన్ని మాత్రమే మనం అర్థం చేసుకోగలం. కష్టకాలంలో, దారి కనిపించని సమయాల్లో కేవలం స్వంత అవగాహనపై ఆధారపడే బదులు దేవునిపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలని ఇది బోధిస్తోంది. అసలైన బలం అక్కడే ఉంది మరి. మూడవ భాగం, పరివర్తనకు మార్గం. శరణాగతి అనేది అకస్మాత్తుగా జరిగే ఒక సంఘటన కాదు, అదొక నిరంతర ప్రయాణం. ఆందోళన, భయం అనే చీకటి నుండి బయటపడి ఒక ప్రకాశవంతమైన, నూతనమైన జీవితం వైపు అడుగులు వేయడం గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. పరివర్తన అంటే కేవలం పైపై మార్పులు కాదు, అంతరంగాన్ని పూర్తిగా మార్చివేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. రోమీయులకు 12:1-2 వచనం ఈ పరివర్తన ఎలా జరుగుతుందో చాలా స్పష్టంగా వివరిస్తోంది. మీ మనస్సు నూతనమగుట వలన రూపాంతరము తొందుడి. దేవునికి శరణుజొచ్చినప్పుడు మన ఆలోచనా విధానమే పూర్తిగా మారిపోతుంది. పరిస్థితులను చూసే కోణం మారుతుంది. పాత భయాలు, పాత పద్ధతులు తొలగిపోయి మనస్సు సరికొత్తగా మారుతుంది. ఈ నూతన మనస్సే మన ప్రతి అనుభవాన్ని ఆనందమయంగా మార్చేస్తుంది. ఇక ఈ పరివర్తనకు అత్యుత్తమ ఉదాహరణ గలతీయులకు 2:20 వచనంలో కనిపిస్తోంది. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే మనలోని ఆ నేను అనే అహాన్ని, అంతా నేనే చెయ్యాలి అనే ఆరాటాన్ని పక్కనపెట్టి జీవిత చక్రాన్ని దేవుని చేతికి అప్పగించడం.
దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక మన ద్వారా పనిచేయడానికి మనమొక మార్గంగా మారడమే దీని అసలు అర్థం. వినడానికే ఇదెంత అద్భుతంగా ఉందో కదా. 4వ భాగం నిజమైన అంతర్గత శాంతిని పొందడం. ఒకసారి మన భారాలన్నింటినీ కింద పెట్టేసిన తర్వాత మన మనస్సులో ఏర్పడే ఆ లోతైన ప్రశాంతతను నిజంగా మాటల్లో చెప్పలేం. అప్పటివరకు లోతుగా నాటుకుపోయిన ఆందోళనలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. ఒక పెద్ద తుఫాను ఆగిపోయాక వచ్చే ప్రశాంత వాతావరణం లాంటిది ఈ శాంతి. భయానికే అస్సలైన విరుగుడు దేవుని వాక్యమే అనడంలో సందేహం లేదు. ఫిలిప్పీయులకు 4:6-7 ప్రకారం శరణాగతి తర్వాత మనకు లభించే ఆ శాంతి సమస్త జ్ఞానమునకు మించినది. అంటే మన మానవ మేధస్సుకు, మన తర్కానికే అస్సలు అందని ఒక అద్భుతమైన ప్రశాంతత అది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే ఆ దైవికమైన శాంతి మన హృదయాలకు, ఆలోచనలకు కాపలాగా ఉండి మనల్ని స్థిరంగా ఉంచుతుంది. ఈ అద్భుతమైన ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి ప్రధానంగా 3 ఆచరణాత్మక అడుగులున్నాయి. మొదటిది, ప్రతీదీ కంట్రోల్ చెయ్యాలనే కోరికను పూర్తిగా వదిలేయడం. రెండవది, దైవిక సమయాన్ని నమ్మడం. కోరుకున్నది వెంటనే జరగకపోయినా దేవుని సమయం ఎప్పుడూ సరైనదే అని బలంగా నమ్మడం. ఇక మూడవది, ఆ నమ్మకం ద్వారా వచ్చే మాటల్లో వివరించలేని శాంతిని మనస్ఫూర్తిగా స్వీకరించడం. భయం నుండి అంతిమ ఓదార్పు వైపు సాగే అందమైన ప్రయాణమిది. 5వ భాగం ఒక గొప్ప ఉద్దేశ్యాన్ని కనుగొనడం. శరణాగతి అనేది కేవలం ఆందోళనలను తొలగించి మనల్ని ఖాళీగా ఉంచేది మాత్రమే కాదు. ఖాళీ అయిన ఆ ప్రదేశంలో ఒక అద్భుతమైన ఉద్దేశ్యాన్ని నింపుతుంది. దేవునికి పూర్తిగా అప్పగించుకున్నప్పుడు ఆయన ఏర్పరచిన ఒక ఉన్నతమైన మార్గం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఆందోళనల స్థానంలో దైవికమైన ఉద్దేశ్యం వచ్చి చేరుతుందన్నమాట. ఇర్మియా 29:11 వచనం ఎంతటి గొప్ప భరోసానిస్తోందో చూస్తే, దేవుడు స్వయంగా చెబుతున్నాడు, నేను మీకోసం ఉద్దేశించినవి హానికరమైనవి కావు, అవి క్షేమకరమైనవే, మీకొక మంచి భవిష్యత్తును, నిరీక్షణను ఇచ్చేవే అని. శరణాగతికి అవతలివైపున్నది ఒక గొప్ప ఆశ. దేవుని చేతుల్లో జీవితం భద్రంగా ఉందని, ఆయన ప్రణాళిక ఎప్పుడూ మంచికేనని ఇది పదే పదే గుర్తుచేస్తోంది. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ శరణాగతి వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలను ఒక్కసారి సంక్షిప్తంగా చూద్దాం. ఇది కేవలం ఒక మతపరమైన భావన మాత్రమే కాదు, ప్రతి మనిషి హృదయం ఆరాటపడే అంతిమ స్వేచ్ఛ ఇది. ఆందోళనలు వదిలేయడం, ఉన్నతమైన ప్రణాళికను నమ్మడం, అంతర్గత శాంతిని అనుభవించడం మరియు ఒక స్పష్టమైన ఉద్దేశంతో ధైర్యంగా ముందుకు నడవడం. ఇవన్నీ కేవలం వదిలేయడం అనే ఆ చిన్న కాని సాహసోపేతమైన అడుగు ద్వారానే సాధ్యమవుతాయి. ముగించే ముందు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మన జీవితంలో ఏ భాగాన్ని అతిగా భయంతో పట్టుకొనున్నాం? మన కెరీర్, బంధాలు, భవిష్యత్తు గురించిన అంచనాలు, ఇలా దేని గురించి ఎక్కువగా ఆరాటపడుతున్నాం? వాటన్నిటినీ ఆ దేవుని చేతుల్లో ఎందుకు వదిలేయకూడదు? ఆ సాహసోపేతమైన తొలి అడుగు వేయడానికి బహుశా ఇదే సరైన సమయం కావచ్చు. ఈ చక్కటి ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు.